రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నిత్యావసర సరుకులతో పాటు బియ్యం, రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ, రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లింలకు ఫౌండేషన్ ద్వారా 10 ఏళ్లుగా నిత్యావసర సరుకులు అందజేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. దీనితో పాటు అనేక సందర్భాల్లో పేదలకు, పేద విద్యార్థులకు తమ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమ వంతు సహాయంగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోస్తీ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, సూర్యశ్రీ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ బాషా, షేక్ హుసేన్, అబ్దుల్ సలార్, షేక్ అహ్మద్, దన్నారపు మస్తాన్ రావు, నత్తల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. तरफ है नूरी नजारे, शाम सहर है प्यारे प्यारे, चारों तरफ है नूरी नजारे, शाम सहर है प्यारे प्यारे। इसके दिनों में हर एक दिन मेरे मत की बरसात है। रमजान की रमजान की रमजान की क्या बात है, रमजान की रमजान की रमजान की क्या बात है। अल्लाह का मेहमान हुआ है, ये सबसे जीशान हुआ है। कहते हैं सुभान अल्लाह, सब नाज़िल जो कुरान हुआ है। जिसका नहीं इदरा कि किसी को ऐसी इसमें रात है। रमजान की रमजान की रमजान की क्या बात है, रमजान की रमजान की रमजान की क्या बात है। हम आसी हैं मुजरिम तेरे, सुन ले दुआएं मालिक मेरे, सुन ले दुआएं मालिक मेरे। माहे मुकर्रम के सदके में हो हर दिल के दूर तेरे, हो हर दिल के दूर तेरे। हम हैं तेरे आजिज़ बंदे, तेरी आला ज़ात है। रमजान की रमजान की रमजान की क्या बात है, रमजान की रमजान की रमजान की क्या बात है। हर एक मस्जिद खूब सजी है, खल्क़ खुदा से खूब भरी है। हर एक रोज़े दार की खातिर सहरी और इफ्तार भी है। दस्तरख़्वान सजे हैं, उन पर नेमत की सौगात है। रमजान की रमजान की रमजान की क्या बात है, रमजान की रमजान की रमजान की क्या बात है। సలాం అలైకం. పహలా సోప్కు రంజాన్ ముబారక్. ఈరోజు మా దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ప్రతి ఒక్కరికి రంజాన్ పండగ సందర్భంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళు పేదలుగా ఉండకూడదని చెప్పని మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మేము ఎప్పుడు కూడా దాదాపు 100 నుంచి 150 మందికి బియ్యము, కందిపప్పు, చింతపండు దాదాపు అన్ని రకాలు దాదాపు 14-15 రకాలు కలిపి మేము ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాము. ఎందుకంటే 30 రోజుల పాటు
ఉపవాసాలుండి కఠినమైన దీక్షతో ఉపవాసాలు ఉండి ఎవరు కూడా మా ప్రవర్త గారు ఏం చెప్తారంటే ఎవరు కూడా పస్తు ఉండకూడదు, ప్రతి వాళ్ళు కూడా ఆనందంగా హ్యాపీగా పండుగ చేసుకోవాలని అంటారు. కాబట్టి అందుకనే ఆ ఆకలి ఒక బాధ మాకు తెలుసు కాబట్టి మేము చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాం. కాబట్టి ఎందుకంటే మేము కూడా ఎప్పుడు కూడా కనీసం ఒక మా చేతనంత 100 మందికో 150 మందికి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా పండుగ చేసుకుంటారని చెప్పి మేము ప్రతి సంవత్సరం అలాగనే ఇస్తున్నాము. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇక మరింత మందికి ఇచ్చే కార్యక్రమాలు చేస్తాము. మా ఫౌండేషన్ తరఫున ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. చదువుకునే పిల్లలకి కానివ్వండి, పేదవాళ్ళకి కానివ్వండి, ఇంకా అంధులకి, వికలాంగులకి, దివ్యాంగులకి అందరికి ఇస్తా ఉన్నాము. అలాగే ఈ పండగ అందరూ ప్రతి ఒక్కళ్ళుగా సంతోషంగా చేసుకొని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గత కొన్ని సంవత్సరాలుగా దోస్త్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి చిన్నారి పిల్లలకి పుస్తకాలు, పేదవాళ్ళకి అన్నదానాలు, రోడ్ సైడ్ ఉన్న పేదవారికి చలికాలంలో దుప్పట్టు పంచడం, అంతేకాకుండా విద్యార్థులే కాలేజ్ ఫీజు కూడా చెల్లించడంలో ముందుంటారు మా ఎస్ఎంఎం ఫుడ్స్ మహబూబాయ్. ఎవరైనా దాతల సహకారంతో సేవలు చేస్తారు, కానీ తను మాత్రం తన సొంత డబ్బు తనకు వచ్చిన ఆదాయంలోనే కొంత భాగం పేదవాళ్ళకి తీసి ఇలా సేవ కార్యక్రమం చేయటం నిజంగా చాలా అభినందించదగిన విషయం. ఇలానే మా దోస్త్ ఫౌండేషన్ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాను వచ్చేసి ఎంతమంది పేదవాళ్ళకి సహాయం చేశారనేది ఒక విషయం కాదు, తను ఎంత మనస్ఫూర్తిగా తన డబ్బు తీసి సహాయం చేశారనేది చాలా గొప్ప విషయం. మహబూబాయ్ ఒక ఎస్ఎంఎం ఫుడ్స్ ఆ షాప్ కూడా దినదిన అభివృద్ధి చెందేసి మరి ఎన్ని లాభాలు వచ్చేసి దాంట్లో ఇంకా ఎక్కువగా మరింత సేవ కార్యక్రమం చేయాలి మా మహబూబాయ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేదవాళ్ళు ఎటువంటి రంజాన్ పండగ ఒక పండగ జరుపుకోవాలంటే వాళ్ళతో ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి సమయంలో ప్రొవిజన్స్, బియ్యం ఇవన్నీ ఇవ్వటం, వాళ్ళ పండగ సంతోషంగా ఇంట్లో జరుపుకుంటారు. ఆ ఒక సంతోషంగా పండగ వాళ్ళు జరుపుకుంటే ఆ పుణ్యం వచ్చేది మా మహబూబాయ్కి. ఇంత మంచి పుణ్య కార్యక్రమానికి కారణమైన మా ఎస్ఎంఎం ఫుడ్స్ మహబూబాయ్కి నాకు ఈ కార్యక్రమం పిలిచినందుకు ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కుల మతాలకు అతీతంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఈ ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి అందరూ తెలిసిందే. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా పేద ముస్లిం మహిళలకి రంజాన్ తోఫా అందించాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాల నుంచి దోస్తీ ఫౌండేషన్ స్థాపించిన కాడి నుంచి ఈ రంజాన్ తోఫా పేద ముస్లిం మహిళలకి అందజేస్తున్నాం. దానిలో భాగంగా పేద విద్యార్థులకి, వృద్ధులకి ఎన్నో సేవా కార్యక్రమాలు దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబు సహకారంతో మా మిత్రబృందం అందరం వారితో కలిసి ప్రయాణం అవుతున్నాం. రాబోయే కాలంలో మీ కుటుంబాల్లో ముఖ్యమైన రోజుల్లో దోస్తీ ఫౌండేషన్ ద్వారా ఏదైనా సేవా కార్యక్రమం చేయదలుచుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే తప్పనిసరిగా మా ఫౌండేషన్ తరఫున మీ తరఫున పేదలకి ఆర్థికంగా సహకారం అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ అంటే ముస్లింలకు చాలా పెద్ద పండుగ. ఈ రంజాన్ రోజు ప్రతి ఒక్క పేద ముస్లిం కూడా ఈ రంజాన్ పండుగ రోజు చాలా సంతోషంగా పండుగ జరుపుకోవాలని దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి షేక్ మహబూబ్ గారు ప్రతి సంవత్సరం కూడా రంజాన్ తోఫా అందించడం జరుగుతూ ఉంది. ఆ అందించే క్రమంలో మేము కూడా ఒక ముఖ్య అతిథులుగా పాల్పంచుకుంటూ ఉన్నాం. చాలా సంతోషదాయకం. మరి ఈ దోస్తీ ఫౌండేషన్ ద్వారాగా 15 రకాల నిత్యావసర సరుకులు ఈరోజు మరి ఆయన మీ అందరికి కూడా అందిపోతున్నారు. చాలా సంతోషదాయకం. అంతేకాదు మేము అనేక కార్యక్రమం పాల్గొంటూ ఉన్నాం కాబట్టి మేము చెబుతూ ఉన్నాం. ఈ దోస్తీ ఫౌండేషన్ ద్వారాగా మహబూబ్ గారు చాలామంది పేద పిల్లలకు కానీ, చాలామంది పేద ముస్లింలకు కానీ, అనేక అనాథ ఆశ్రమంలో కానీ, వృద్ధుల ఆశ్రమంలో కానీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అది కూడా మన సంతోషించే విషయం. మరి ఈరోజు ఈ దోస్తీ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే రంజాన్ తోఫా దాదాపు ఒక 150 మందికి పైగా రంజాన్ తోఫా ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా కూడా రంజాన్ తోఫా తీసుకొని ఈ రంజాన్ పండుగని సంతోషంగా జరుపుకోవాలని, మీ సంతోషంలో ఆయన ఆనందాన్ని చూడాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మహబూబ్ గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. మరొకసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే.